వెల్కమ్ బ్యాక్. నెంబర్ 1 రేస్ లో టాలీవుడ్ లో ఎవరున్నారు? 2011 సినిమాలను చూసుకుంటే గనక నెంబర్ 1 రేస్ లో ఎవరు ఉండొచ్చు, ఈ 2011 ఎంతవరకు డిసైడ్ చేసింది, ఈ విషయాల మీద చర్చ కార్యక్రమం కొనసాగుతోంది. మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి అశోక్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. 2011 ఎంతవరకు డిసైడ్ చేసింది? అసలు ఈ నెంబర్ 1 రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు మీరు? సార్, నెంబర్ 1 రేస్ లో మీరు రామ్ చరణ్ గురించి, మహేష్ బాబు గురించే మాట్లాడుతున్నారు. వాస్తవంగా రామ్ చరణ్ గురించి కాదు సార్ ఇక్కడ మాట్లాడాల్సింది, మహేష్ బాబు గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి. ఓకే. ఎందుకంటే వీళ్ళిద్దరే ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తున్న ఒక స్టార్స్. ఓకే. అందు గురించి మీరు మాట్లాడాల్సింది ముందుగా ఎన్టీఆర్ గురించి, మహేష్ బాబు గురించి అండి. మీ ఒపీనియన్ ఏంటి? మీరైతే ఎవరిని డిసైడ్ చేస్తారు? మీరు చెప్తున్న ఇద్దరిలో. నేను డిసైడ్ చేస్తాం అంటే సార్ ఎన్టీఆర్ డిసైడ్ చేస్తాను సార్. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు ఒక దూకుడు మాత్రమే ఇచ్చాడు ఇప్పుడు ప్రెసెంట్ 2011 లో. అదే ఎన్టీఆర్ యావరేజ్ గా హిట్ ఇచ్చి అందరి ప్రొడ్యూసర్ సేవ్ చేశాడు. ఓకే. అంటే ఓవరాల్ గా 20 సినిమాలు తీస్తే 5 హిట్లు 3 బ్లాక్ బస్టర్లు ఉన్నాయి ఆయన దానిలో, ఆయన కెరీర్ లో. సో అందుకని చెప్పి అంటే 2011లో ఎన్టీఆర్ తీసిన మూవీస్ లో అతను అందరి నిర్మాతని సేవ్ చేశాడండి. ఒక్క మహేష్ బాబు ఒక్క దూకుడు నిర్మాతనే సేవ్ చేశాడు. ఓకే. థ్యాంక్ యూ అశోక్ గారు. అవసరవెల్లి అనే సినిమా 18 కోట్లు చేసింది. ఓకే. ఈ శక్తి అనే సినిమా ఒక 18 కోట్లు చేసింది. వాటికి అయిన బడ్జెట్ 35 కోట్లు అండి. మరి ఎలా డిసైడ్ చేస్తారండి? సగానికి సగం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన శక్తి ఓసరవెల్లి గురించి మాట్లాడారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు విజయవంతమైందని చెప్పుకున్న బృందావనం గురించి నేను మాట్లాడాను. గారు చెప్తే బాగుంటుంది. బృందావనం సినిమా వసూళ్లు అనేది దిల్రాజ్ గారు చెప్తారు. బృందావనం సినిమా 25 అంటే ఓవరాల్ గా చేసిన సినిమాలన్నిటి కనుక చూసుకుంటే అంటే పూర్తిగా బ్లాక్ బస్టర్లని, కమర్షియల్ గా అద్భుతమైన హిట్లు సాధించే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే, అలా కాకుండా యావరేజ్ టాక్ తో నడిచిన మూవీస్ తో అందరినీ రక్షించగలుగుతాడనే ఒపీనియన్ చెప్తున్నాడు అతను. లేదండి, రక్షించలేదుగా. హుసేన్ సాగర్ లోకి వెళ్లి నిర్మాతలు దూకిన చరిత్ర ఎవరి సినిమాలకు ఉంది? మరి అతను ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. ఏ విధంగా 35 కోట్లు బడ్జెట్ అయిన సినిమాకి 18 కోట్లు కూడా సాధించలేదు వసూళ్లను. వరుసగా సినిమాలన్నీ సాధించలేకపోతున్నాయంటే ఏ విధంగా సేవ్ చేసినట్టు? పాసిబుల్. 2 సినిమాలు 2 డిజాస్టర్లు అయినాయి. ఎలా రక్షించాడు? ప్రొడ్యూసర్ రక్షిస్తే అది ఓకే. ఇప్పుడు ప్రొడ్యూసర్ రక్షించాడంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏవి ఆ స్థాయిలో లేవంటారు? ఖచ్చితంగా లేవు. ఒకటో ప్లేస్ లో మహేష్ బాబు ఉన్నాడండి. 2, 3, 4 అన్ని ఖాళీ అండి. 5 తర్వాత ఎవరన్నా ఉంటారండి. ఇది చాలా దారుణమైన స్టేట్మెంట్. 123 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిన మగధీర, రామ్ చరణ్ మీరు నంబర్ 1 రేస్ లో మీరు నైజాం చెప్తున్నారు. ఇదే నైజాం తర్వాత మీకు 5 సంవత్సరాల తర్వాత ఇవాళ హిట్ వస్తే ఇదే నైజాంలో మహేష్ బాబు సినిమా ఫ్లాప్ 9 కోట్లు మినిమం రేపు ఫిబ్రవరి నెలాఖరు రచ్చ విడుదలవుతుందండి. మీ సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతుంది, లేదా మా సినిమా అప్పుడేమంటారు మీరు? 4.5 కోట్లు మగధీర 25 కోట్లు చేస్తుంది రచ్చ. 22 కోట్లు అంటున్నారు మీరు. 25 కోట్లు రచ్చ చేసింది అనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? 5 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి మాట్లాడుతున్నారు. పోకిరి తర్వాత దూకుడు విజయవంతం, మధ్యలో 3 సినిమాలు బిజినెస్ అంటున్నారు. నాకు రెవెన్యూ గురించి మాట్లాడండి మీరు. ఆడియన్స్ తాలూకా ఒపీనియన్ ఎట్లా ఉంటుందనే విషయం చెప్తూ తప్పనిసరిగా హీరో తాలూకా యాక్టింగ్, తను సినిమాకు ఎంతవరకు న్యాయం చేశాడు అనే విషయాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటే ఎలా సార్? మీరు ఇప్పుడు పర్సనల్ గా నాకు ఇంకెవరో నచ్చుతారు, మీకు ఇంకెవరో నచ్చుతారు, పలానా సినిమాలు సంబంధం లేకుండా ఎవరు నటన నచ్చుతుంది, దాన్ని మీరు తీసుకొచ్చి మీరు రేస్ కి నంబర్ 1 దీనికి మీరు ముడిపెట్టడం. ఒక హీరో అనే దానికి లక్షణం ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు. ఒక అందంలో గానీ, ఒక హైట్ లో గానీ, ఒక డైలాగ్ పంచడంలో గానీ లక్షణాలు అందం కాదండి. ఎందుకంటే హీరో కావాల్సిన లక్షణాలండి. చాలా తప్పు మాట్లాడుతున్నా. హీరో రూల్స్ బ్రేక్ చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు మన పరిశ్రమలో. చాలా మంది హీరో అంటే అందంగానే ఉండాలి. ఇప్పుడు శోభన్ బాబు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, నాగేశ్వరరావు చేశారంటే మరి అందరూ ఎంతంతో వచ్చిన వాళ్ళందరూ అన్నది. ఇప్పుడున్న మహేష్ బాబు, తర్వాత ప్రభాస్ అభినయంతో పోరాట పటిమ. మిగిలిన హీరోల విషయం మనం చూసుకుంటే కనుక శ్రీకాంత్ గారు, అంటే ఈ అల్లు అర్జున్ గానీ, లేకపోతే రవితేజ మూవీస్ గానీ, ఆ తర్వాత ఇట్లా చాలా మంది మూవీస్ వస్తూ ఉంటాయి. ఈ అల్లరి నరేష్ మూవీస్ గానీ, ఇలాంటివన్నీ ప్రొడ్యూసర్స్ ని బాగా సేవ్ చేస్తాయి కదా. మరి ఇట్లాంటి వాళ్ళని ఎవరిని అసలు హీరోలు వీళ్ళు పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు రెగ్యులర్ గా సినిమాలు తీయడానికి
అవకాశమే కాకుండా ఆయా నిర్మాతలకి వాళ్ళు చాలా దన్నుగా నిలుస్తున్నటువంటి హీరోల్లో తప్పకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని, రవితేజని, అల్లరి నరేష్ ని మనం తీసుకొని తీరాలి. కాకపోతే అల్లు అర్జున్, రవితేజ్ సినిమాల కమర్షియల్ రేంజ్ చాలా పెద్దది, అల్లరి నరేష్ రేంజ్ చాలా తక్కువ. ఓకే, మరి ఆ కమర్షియల్ రేంజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ చేయాలండి, కమర్షియల్ రేంజ్ తగ్గట్టే హీరోని డిసైడ్ చేయాలండి. హీరో ప్లేస్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనే సినిమా 50 కోట్లు పెట్టి బిజినెస్ చేసిందండి. అంతకుముందు 40 కోట్ల బిజినెస్ చేసింది దూకుడండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి. సెల్లింగ్ రైట్స్ అంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన ప్రైస్ అది, దాన్ని బట్టి హీరో నెంబర్ 1 అనేది డిసైడ్ చేయొచ్చండి. ఆ బిజినెస్ మీద తర్వాత సీతం వారి వాకిట్లో అది కూడా దిల్ రాజు గారి అది కాదు 50 కోట్లు అనేది డిసైడ్ అయ్యిందండి. బిజినెస్ జరిగేది, ప్రొడ్యూసర్ సేవ్ అయ్యేది బిజినెస్ జరిగితేనేనండి. ఓకే, రెవెన్యూ చూసి కాదండి, ప్రొడ్యూసర్ సేవ్ అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ చెప్పేది ఎలా ఉందంటే డిస్ట్రిబ్యూటర్లు పోతారు, ఎగ్జిబ్యూటర్లు పోతారు, ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ హీరో మీద నమ్మకం ఉండబట్టి, హీరో మీద నమ్మకం ఉండటే డిస్ట్రిబ్యూటర్ అంత రాలేదే, రెవెన్యూ రాలేదు, కలేజా రాలేదు, సైనికుడు రాలేదు, వాటి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్స్ అర్థం కావట్లేదు, ప్రొడ్యూసర్స్ అందరూ బాగానే ఉన్నారు, ప్రొడ్యూసర్స్ అందరూ అలాగే ఉన్నారు. బిజినెస్ పెరిగింది అంటున్నారు, రెవెన్యూ రాలేదు కదా, బిజినెస్ పెరిగింది లేదు కదా, బిజినెస్ స్లాబ్ అయిన సినిమాకి ఏదైనా అలాగే ఉంటుందండి. స్లాబ్ అయిన సినిమాకి ఇప్పుడు బిజినెస్ ఎక్కువ ఉంది. బిజినెస్ అయిన తర్వాత ఇంకా మీ సినిమా రిలీజ్ అవ్వాలా, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రెవెన్యూ చూసి అప్పుడు మాట్లాడదాం అంటున్నాను. ఎక్కువ ఉంటుంది, గ్యారెంటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోకిరి ఎక్కువ చేసింది, దాని తర్వాత సైనికుడు చేసింది, తర్వాత మరి అతిథి ఇంకా ఎక్కువ ఎందుకు కొన్నారండి? దాని తర్వాత అతిథి కూడా పోయింది, ఆడుతుందేమో అని ఆడుతుందేమో ఆరెంజ్ పోయిన తర్వాత దీనికి బిజినెస్ లేదండి. ఇప్పుడు రచ్చకి మరి కైండ్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ లేదండి, బిజినెస్ అప్పుడు ఇప్పుడు మేము చెప్పదలుచుకోలేదు. చెప్పిన తర్వాత మీరు మీ గుండె మీద చేసుకుంటారు, ఆశ్చర్యపోతారు. శ్రీకాంత్ గారు, రమేష్ గారు, అయితే ఇప్పటి వరకు ఈ రేస్ లో ఉన్న ఎవరెవరైతే మనం హీరోలు అనుకున్నాం, అటు మహేష్ గానీ లేకపోతే చెర్రీ గానీ ఎవరైనా సరే, ఈ ఇప్పటిదాకా ఉన్న సినిమాలు అయితే తప్పనిసరిగా నెంబర్ 1 డిసైడ్ చేయడానికైతే, నెంబర్ 1 రేస్ ని డిసైడ్ చేయడానికైతే సరిపోయినట్టుగా అయితే మాత్రం ఖచ్చితంగా కనిపించట్లేదు. ఎందుకంటే మరో 2 సినిమాలు, మరో 2 బ్లాక్ బస్టర్ సినిమాలు అవసరం లేదండి. మహేష్ గానీ చేస్తూనే ఉన్నాడు, ప్రతి సినిమా రచతో ఎవరు ఏంటనేది నిరూపితం అవుతుంది. సో 2011 విషయాన్ని పక్కన పెడితే 2012 తప్పనిసరిగా విషయం డిసైడ్ చేయాలి. విజయాలు కావాలి, రావాలి. వేళ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే శ్రీరామ రాజ్యం, రాజన్న 2 అభిరుచి గల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమాలు ఆకట్టుకున్నాయి. మరి వాటి రెవెన్యూ కానీ, వాటి మరొకటి కానీ ఇంకోటి కానీ ఇప్పుడు మనం ఇప్పుడు బిజినెస్ మెన్ మరి మీ హీరో ₹1 కోటి కూడా బిజినెస్ మనం మాట్లాడుకుందాం తప్పనిసరిగా. ఇప్పుడే చెప్పట్లా, మీరు ఇప్పుడే మీ సినిమా సంక్రాంతి విడుదల బిజినెస్ అయిపోయింది, మేము సేఫ్ జోన్ లో పడిపోయాం, చూపిస్తాం మా బిజినెస్ మీ ఒపీనియన్స్ చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు 20 సినిమాలు చేసి మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇది నెంబర్ 1 రేస్ లో ఎవరున్నారు అనే విషయం గనక తేలాలి అంటే తప్పనిసరిగా ఇంకొన్ని హిట్లు వస్తే గానీ ఆ విషయం డిసైడ్ అయ్యేలా అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు. 2012 అందరి హీరోలకు అంత బాగుండాలని ఆకాంక్షిద్దాం. ఇది వాళ్ళ డిస్కషన్. నమస్తే.